హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ సెకండ్ స్టాండర్డ్ తెలుగు మీడియం వారికి వచ్చేసి మన శరీరము అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము. టర్మ్ 1లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి కన్ను, చెవి, తర్వాత ముక్కు, తర్వాత నోరు, చేతులు, కాళ్ళు అనేటువంటిది మనకు ఇక్కడ బొమ్మలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, కన్ను వచ్చేసి మంచిని చూడు అని చెప్పడం జరిగింది. చెవి మంచి మాటలు విను అని చెప్తుంది. ముక్కు మంచి వాసనను పీల్చు. నోరు ప్రియముగా మాట్లాడు. చేయి అందముగా వ్రాయి. కాళ్ళు ధైర్యముగా నడువు. చూడండి ఎంత మోటివేషన్తో కూడినటువంటి మాటలో చూడండి. మీ స్నేహితులను ఆట స్థలంలో చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి ఆటను ఆడుతూ ఉన్నారు. అవన్నీ నోట్స్ లో మనము చూద్దాము. ఏ ఆటలు ఆడుచున్నారు, నీకు ఇష్టమైనటువంటి ఆటలు ఏవేవి. ఇక్కడ సాధారణ వ్యాయామము అంటే ఎక్సర్సైజ్ అన్నమాట. శరీర దృఢత్వమునకు మరియు ఆరోగ్యముగా నుండుటకు ఉపయోగపడును. మనం వచ్చేసి శరీరాన్ని స్ట్రాంగ్ గా ఉంచాలన్నమాట, గట్టిగా ఉంచడము. తర్వాత వచ్చేసి మరియు ఆరోగ్యంగా ఉంచుకునేదానికి వ్యాయామములు చేయాలి. సరైన శరీర అవయవములను కనిపెట్టి వ్రాస్తామా? ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మలను చూసి మనము రాద్దాము. రాధ చెవి పోగులను చెవులకు వేసుకునేను. రాజా టోపీని తలపై పెట్టుకునేను. రాధ కాలి గొలుసులను కాళ్లకు వేసుకునేను. రాధ గాజులను చేతులకు వేసుకునేను. రాజా కళ్ళజోడు కళ్ళకు వేసుకునేను. కళ్ళజోడును చెవికి తగిలించుకోవడం అన్నమాట. రాధ పూసల దండను మెడలో వేసుకునేను. మన శరీరంలో తల, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, మెడ, చేతులు మరియు కాళ్ళు మొదలగున్నటువంటివి అవయవములు కలవు. అవయవములు అంటే బాడీ పార్ట్స్ అన్నమాట. ఇవన్నీ మనకు ప్రతి ఒక్క ఒంట్లోనూ ఇవన్నీ ఉన్నాయన్నమాట. క్రింద కనపరిచినటువంటి వస్తువులను ఉపయోగించినప్పుడు మనసులో కలుగు భావనలను దానికి తోడ్పడు శరీర అవయవములను ఆలోచించి వ్రాద్దామా? ఇవన్నీ వచ్చేసి మీరు నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఇక్కడ రోజా పువ్వు, టేప్ రికార్డు, తర్వాత వచ్చేసి సెల్ ఫోను, తర్వాత బ్లడ్, కంప్యూటరు, గడియారము, ఐస్ క్రీము, బైనాక్లోరు ఇవ్వడం జరిగింది. మనము కన్నులతో చూస్తాము, చెవులతో వింటాము. చెవులు వినడానికే అనమాట, వింటాము. ముక్కుతో వాసనను పీలుస్తాము. నోటితో మాట్లాడతాము. నాలుకతో రుచి గ్రహిస్తాము. నాలుక అనేటువంటిది రుచితో కూడినటువంటిది. రుచిని మనము తినేటువంటి ఆహారం ఏ విధంగా ఉందో, టేస్ట్ ఏ విధంగా ఉందని చూడడానికి నాలుక అనేటువంటిది ఉపయోగపడుతుంది. నోటితో మాట్లాడగలుగుతాము. ముక్కుతో వాసనని పీల్చగలుగుతాము. ఇక్కడ క్రింది చర్యలను గమనించి శరీరంలోని కుడి మరియు ఎడమ అవయవములను కనుగొందామా? బొమ్మలని చూసి వాళ్ళు ఏ చేత్తో ఏ పని చేస్తున్నారో మనము చూడాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఖాళీలు కూడా వచ్చేసి నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. రాధ కుడి చేయితో పళ్ళెమును విసురుచున్నది. రాజా డాష్ కాలితో బంతిని తన్నుచున్నాడు. కుడి లేదా ఎడమ అనేటువంటిది గమనించండి. కళ తన డాష్ చెవిని తాకుచున్నది. రాము డాష్ చేతితో తాటికాయల పండిని నడుపుచున్నాడు. సెల్వి డాష్ చేతికి గడియారము తొడిగి ఉన్నది. సుందర్ డాష్ చేతితో సంచిని తీసుకొని వస్తున్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి ఖాళీలు వచ్చేసి మీరు దాన్ని చూస్తూ గమనిస్తూ మనం వచ్చేసి ఆన్సర్లు అనేటువంటిది నోట్స్ రాసేటప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, కొన్ని బొమ్మలు ఇవ్వడం జరిగింది. నేను ఎవరో తెలుసా? మీకు తెలుసా? శ్వాసించేటప్పుడు నేను సంకోచ వ్యాకోచాలు చేస్తాను. నేను ఎవరు? సంకోచ వ్యాకోచాలు అంటే ఏంటంటే ఊపిరి పీల్చుకోవడము, ఊపిరి గాలిని వదలడము. 1 నిమిషానికి సుమారుగా 72 సార్లు ఆగకుండా కొట్టుకుంటాను. నేను ఎవరమ్మా? గుండె అనమాట. సో మీరు ఆలోచించడానికి నేను కారకుడను. నేను ఎవరు? గుండె. ఇక్కడ చూడండి, కీలు బొమ్మలాట చూస్తామా? శరీరంలోని అవయవాలను అట్ట మరియు కర్రల సహాయంతో కీలు బొమ్మల లాగా చేసి ఒక్కొక్క అవయవములను తన ముఖ్యాంశాలను గురించి చెప్పినట్లు తరగతిలో ప్రదర్శించుము. వాటిని తయారు చేయండి. మనము చర్చిద్దామా? మన శరీరంలోని కండ్లు, చెవులు, చేతులు, కాళ్ళు, ముక్కు మరియు నోరు మొదలగు అవయవాల ఉపయోగాలు మరియు రక్షణ గురించి నీ స్నేహితులతో చర్చించండి. ఇక్కడ వచ్చేసి మన శరీరంలోని అంతర అవయవాల గురించి తెలుసా? అంతర అవయవాలు అంటే ఏంటి? మెదడు, ఊపిరితిత్తులు, గుండె, తర్వాత వచ్చేసి మూత్రపిండాలని ఏమంటారంటే అంతర అవయవాలు, అంటే లోపల ఉండేటువంటి అవయవాలు, శరీరంలోని భాగాలు.